దేవునికి మహిమ కలుగును గాక. మందిరానికి కూడి వచ్చిన వారికి, ఆన్లైన్లో చేరి వచ్చిన వారికి ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ మనందరం కూడా లేచి నిలబడదాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఎజెకియేలు గ్రంథం 47వ అధ్యాయం. ఎజెకియేలు 47వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. మీరొక వచనం, నేను ఒక వచనము కలిసి చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఎజెకియేలు 47వ అధ్యాయము మొదటి వచనం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. ఆ మనుష్యుడు కొననూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెను. ఐదవ వచనం కలిసి చదువుకుందాం. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలవగా నీళ్ళు మిక్కిలి లోతై నేను దాటలేనంత కనబడును. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. ప్రార్థన చేసుకుందాం. రక్షక పరిశుద్ధుడు అయిన మా ప్రభు, మీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ఆదివారం నీ సన్నిధిలో కూడుకొనడానికి, సమాజంగా మిమ్మల్ని ఆరాధించడానికి మీరిచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సమయంలో వాక్యాన్ని చదువుకున్నాం. మాతో మీరు మాట్లాడండి, దర్శించండి, మీరే మహిమ పొందుకోమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుంటూ వచ్చాం. ఎజెకియేలు 47వ అధ్యాయంలో నుండి వాస్తవానికి 1 నుండి 12 వచనాలు ఇది ఒక భాగం. అందులో 5 వచనాలు మాత్రమే మనము చదువుకుంటూ వచ్చాం. ఈ పరిశుద్ధ ఆదివారం దేవుడు మనతో మాట్లాడడానికి, మనల్ని దర్శించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా శ్రద్ధతో ఆలకిద్దాం. ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త అయిన ఎజెకియేలు 47వ అధ్యాయంలో నుండి కొన్ని సంగతులు మనము వివరంగా ఆలోచన చేస్తే, ఒక మనుష్యుడు అతన్ని తోడుకొని మందిరములో తూర్పుగాను అలాగే దక్షిణముగా బయటికి వచ్చినప్పుడు మందిరములో నుండి నీళ్లు పారుచున్నాయి. ఆ నీళ్లు ఎక్కడ వరకు పారుచున్నాయో అవన్నీ కూడా ఎజెకియేలుకి దర్శనం రూపంలో చూపిస్తున్న ఆ వాక్య భాగం ఇది. కాబట్టి ఎజెకియేలుని తోడుకొని మందిరంలోనికి తీసుకొచ్చి మందిరమును చూపించి, గడప క్రింద నుండి మందిరంలో నీరు పారుతున్నాయి. ఆ నీరు బయటకు వచ్చి చూడగా పెద్ద నది వలె ఆయను. ఆ నదిలో ఏ విధంగా ఎజెకియేలు అనుభవాలు నేర్చుకోవాలో కొన్ని అనుభవాలు దేవుడు ఎజెకియేలుకి నేర్పిస్తాడు. ఈరోజు అదే అనుభవాలు మనం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వ్యక్తి పరిపూర్ణతలోకి ఎలా రావాలో, తను ప్రభువు నమ్ముకున్నది మొదలుకొని అలాగే ఆగిపోకుండా తాను పరిపూర్ణతలో వచ్చి ఏ విధంగా ఫలించాలో, అభివృద్ధి పొందాలో ఇక్కడ ఎజెకియేలుకి దేవుడు ఒక దర్శనం రూపంలో కొన్ని మాటలు ఆయనతో చెప్పి, కొన్ని కొలతలు ఆయనకు చూపించి
ఏ విధంగా ఎదుగుతూ రావాలో భక్తి జీవితంలో హెజ్కేలు చాలా వివరంగా చెప్తూ వచ్చిన మాటలే మనం 3, 4, 5 వచనాల్లో ఆలోచన చేయబోతాం. 3, 4, 5 వచనాల్లో చూడబోతాం. అయితే ఈ 12 వచనాల్లో 3 భాగాలుగా మీకు అర్థం అవడానికి మాత్రమే 3 విషయాలు చెప్తున్నాను. 1 నుండి 2 వచనాలు, 47 అధ్యాయము 1 నుండి 2 వచనాలు హెజ్కేలు ఎక్కడున్నాడు అని అంటే మందిరములో సంచరించుట అనే మాట మనం చూస్తాం. మందిరములో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత 3 నుండి 5వ వచనం వరకు హెజ్కేలు ఎక్కడ నడుస్తున్నాడు అని అంటే నేళ్ల గుండా నడుస్తున్నాడు అన్న మాట మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత 6వ వచనం నుండి 12వ వచనం వరకు ఇక్కడ హెజ్కేలు ఎలా కనిపిస్తున్నాడంటే నది ప్రక్క నుండి సమస్తము చూస్తున్నాడు అన్నమాట మనం ఇక్కడ ఈ వచనాల్లో చూస్తాం. మందిరములో సంచరిస్తున్నాడు, నేళ్ల గుండా నడుస్తున్నాడు, నది ప్రక్క నుండి సమస్తము చూస్తున్నాడు. అయితే మనము చదువుకున్న వాక్య భాగంలో నుండి 3, 4, 5 వచనాల్లో ఒక 4 కొలతలు ఉన్నాయి. 4 అనుభవాలు హెజ్కేలుకి నేర్పించాడు దేవుడు. ఆ 4 అనుభవాలు ఈరోజు మనము నేర్చుకోబోతాం. నీరు మందిరంలో నుండి పారుచున్నది. ఆ నీరు బయటకు వచ్చి చూడగా ఏదవలసినంత నది ఆయను. ఆ నీరు ఎక్కడికి వెళ్ళుచున్నదో, ఎక్కడ పారుచున్నాయో సమస్తము బ్రతుకుతున్నాయి, సమస్తము మంచినీరు అవుతున్నాయి, సమస్తము అభివృద్ధి పొందుతున్నది అన్న మాట. ఆ మందిరముల నుండి ప్రవేశిస్తున్న ఆ నీరు ఏ చోటకు వెళుతుందో ఆ చోట మంచినీళ్ళు కాకపోతే మంచినీళ్ళు అవుతున్నాయి, జలచరాలన్నీ బ్రతుకుతున్నాయి, మొక్కలు అభివృద్ధి అవుతున్నాయి, పచ్చగా అభివృద్ధి పొందుతూ చక్కని ఫలాలు ఇస్తున్నాయి అనడానికి హెజ్కేలుకి ఒక దర్శనం రూపంలో చూపించిన ఆ వచనాలే 1 నుండి 12 వచనాలు మనం చూస్తాం. అయితే 3, 4, 5 వచనాల్లో నుండి హెజ్కేలుకు కొన్ని కొలతలు, ఆ కొలతల గుండా నడిపించి ఎలా అనుభవంలోకి రావాలో, ఏ విధంగా అభివృద్ధి పొందాలో ఒక విశ్వాసి చూపిస్తున్న మాటలే ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. 3, 4 వచనాల్లో ఇలా ఉన్నాయి. ఒక మనుష్యుడు కొననూలు చేత పట్టుకొని ఏం చేస్తా వస్తున్నాడనంటే 1000 మోరలు కొలిచి, హెజ్కేలు నువ్వు నడువము అనగా హెజ్కేలు నడవగా ఎక్కడ వరకు వచ్చాయి నీళ్ళు అని చూస్తే చీల మండల వరకు వచ్చాయి, అంటే పాదాల వరకు వచ్చాయి అన్న మాట అక్కడ మనం చూస్తాం. ఆ మనుషుడు మరలా కొలిచి 1000 మోరలు కొలిచి, హెజ్కేలు నడువము అనగా ఆయన మరి 1000 మోరలు నడవగా నీళ్ళు ఎక్కడ వరకు వచ్చాయి చూడు అనగా మోకాలు లోతు వరకు వచ్చాయి. అదొక అనుభవం చెప్తూ వస్తాడు. మరలా ఆ మనుషుడు మరి 1000 మోరలు కొలిచి, హెజ్కేలు నడువము అనగా ఆ మనుషుడు నడవగా మరి ఎంత వరకు వచ్చాయనంటే మొలలోతు వరకు వచ్చిన, అంటే అక్కడ రాస్తా వచ్చాడు కదా, మొలలోతు ఉండెను అన్నాడు. మరలా మరి 1000 మోరలు కొలవగా మరలా నడవమనగా నడిస్తే నీళ్ళు ఎక్కడ వరకు వచ్చాయంట, మిక్కిలి లోతు ఉండెను. ఈ 4 అనుభవాలే హెజ్కేలుకి చూపిస్తాడు. ముందు మందిరంలో తీసుకువెళ్ళాడు, మందిరంలో చూపిస్తూ వచ్చాడు, నీళ్ళు ఎక్కడి నుండి పారుతున్నాయో చూపించాడు, అవి ఎక్కడ వరకు వెళ్తున్నాయో చూపిస్తూ వచ్చాడు. అయితే ఆ నీళ్ళ గుండా హెజ్కేల్ని ఆ మనుషుడు నడిపిస్తున్నప్పుడు నువ్వు భయపడకు, జడయకు, నీవు నడువము, నువ్వు ఎలా నడవాలో, ఏ విధంగా ధైర్యంగా ఉండాలో ఆ మాటలు ఆ మనుషుడు చెబుతూ కొలతలు కొలుస్తూ నడిపిస్తున్న ఆ మాటలే మనం ఈ వచనాల్లో ఆలోచన చేస్తాం. సరే, ఇప్పుడు మనం నేర్చుకుందాం. 4000 మోర్లు 4 భాగాలు చేస్తూ వచ్చాడు. 4 భాగాల్లో 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. చీలమండలి లోతు, మోకాలు లోతు, మొలలోతు, మిక్కిలి లోతు. ఇవి దేనికి గుర్తుగా ఉన్నాయి అనంటే 1000 మోరలు 1000 సంవత్సరాలకు గుర్తుగా ఉన్నాయి. 1000 మోరలు 1000 సంవత్సరాలకు గుర్తుగా ఉన్నాయి. అయితే ఆ 1000 మోరలు ఎక్కడ నుండి ఎక్కడ వరకు అని మనం ఆలోచన చేస్తే ఆదాము నుండి హానోకు వరకు 1000 మోరలు 1000 సంవత్సరాలకి గుర్తుగా ఉన్నాయి. ఎక్కడ నుండి ఎక్కడ వరకు అంటే ఆదాము నుండి హానోకు వరకు 1000 సంవత్సరాలు. దేవునితో ఇక్కడ నడిచే వ్యక్తి ఎవరు అన్న మనం ఆలోచన చేస్తే హానోకు దేవునితో నడిచినవాడు అన్న మాట ఇక్కడ మనం చూస్తాం. 1000 మోరలు కొలిచి హెజ్కేలును నడవమనగానే ఆ నీళ్ళు ఎక్కడ వరకు వచ్చాయని చెప్తూ వచ్చాం,
చీల మండల వరకు, అంటే పాదాల వరకు వచ్చాయి. పాదాలు దేనికి గుర్తుకున్నాయి? నడవటానికి గుర్తుకున్నాయి. ఇప్పుడు దేవునితో నడిచే వ్యక్తి ఎవరు అన్న ఆలోచన మనకు వస్తే, ఆదాము నుండి హానోకు వరకు, హానోకు దేవునితో నడిచేవాడు. నీళ్ళు చీలమండల లోతు గుర్తుపెట్టుకోనండి. దేవునితో నడిచే వ్యక్తి ఎవరు గుర్తుపెట్టుకోనండి. మరల 1000 మూరలు కొలిచి హెజ్కేలు నడుమనగా ఆ నీళ్లు ఎక్కడ వరకు వచ్చాయని రాయబడ్డది? మోకాలు లోతు అన్న మాట అక్కడ చూస్తూ వస్తున్నాం. 1000 మూరలు 1000 సంవత్సరాలు. ఇది ఎవరికి గుర్తుగా ఉన్నది అని అంటే, హానోకు నుండి అబ్రహాము వరకు, హానోకు నుండి అబ్రహాము వరకు 1000 సంవత్సరములు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించిన వ్యక్తి ఎవరు అన్న ఆలోచన వస్తే అబ్రహాము. ఇక్కడ ఎవరు ప్రార్థించే వ్యక్తి? అబ్రహాము. మోకాళ్ళ లోతు గుర్తుపెట్టుకోనండి. మోకాళ్ళ అనుభవం కలిగిన అబ్రహామును గుర్తుపెట్టుకోనండి. మరి 1000 మూరలు కొలిచి హెజ్కేలు నడవమనగా ఆయన నడవగా నీళ్లు ఎక్కడ వరకు వచ్చాయి అని అనగా మొలలోతు ఉండేను అన్నాడు. ఈ మొలలోతు దేనికి గుర్తుగా ఉన్నది అని అంటే, పరిచర్యకు గుర్తుగా ఉన్నది, పనికి గుర్తుగా ఉన్నది. అబ్రహాము నుండి సొలొమోను వరకు దేవుని మందిరం కట్టించే పని, పరిచర్య ఎవరు చేశారు అని ఆలోచన చేస్తే ఎవరు? సొలొమోను ఆ మందిర పరిచర్యలో ముందు నిలబడ్డాడు అన్నమాట మనం చూస్తాం. మొలలోతు గుర్తుపెట్టుకోనండి, పరిచర్య గుర్తుపెట్టుకోనండి. ఆ పరిచర్య చేసే వ్యక్తి ఎవరు? సొలొమోను గుర్తుపెట్టుకోనండి. మరల 1000 మూరలు కొలవగా హెజ్కేలు నడవగా నీళ్లు ఎక్కడ వరకు వచ్చాయనంటే మిక్కిలి లోతు ఉండేను. అంటే నడవడానికి వీలైనంత, ఎలా ఉంది? ఏదవలసినంత నది అయిపోయింది. ఇప్పుడు అది దేనికి గుర్తుగా ఉన్నదనంటే పరిపూర్ణతకు గుర్తుగా ఉంది. దేనికి గుర్తుగా ఉంది? పరిపూర్ణతకు గుర్తుగా ఉంది. మనం ఇక్కడ సొలొమోను మొదలుకొని యేసుక్రీస్తు వరకు పరిపూర్ణమైన వ్యక్తి లేక పరిపూర్ణమైన దేవుడు ఎవరు అన్న మాట మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ఒక్కరే పరిపూర్ణమైన దేవుడు. ఇంకెవరు ఏ మనుషుడు పరిపూర్ణమైన వారు కాదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆలోచన చేద్దామా? దేవునితో నడిచే వ్యక్తి ఎవరు? హానోకు. మోకరించి ప్రార్థించే వ్యక్తి ఎవరు? అబ్రహాము. మందిర పరిచర్య చేసే వ్యక్తి ఎవరు? సొలొమోను. పరిపూర్ణమైన వ్యక్తిగా లేక దేవునిగా ఎవరిని మనం చూస్తాం? యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తాం. 4 అనుభవాలు, 4 వ్యక్తులు. ఇవి మన ఆలోచనలు మన జ్ఞాపకం చేసుకుంటే, హెజ్కేలుకి దేవుడు చూపించిన దర్శనంలో ఎలాగా తను నడుస్తూ ఆ భక్తిలో ఎదుగుతూ వస్తున్నాడు. ఒక వ్యక్తి దేవునితో నడుస్తూ భక్తిలో ఏ విధంగా ఎదుగుతూ రావాలో, ఏ విధంగా ఫలిస్తూ రావాలో ఈ 47వ అధ్యాయం 1 నుండి 12 వచనాల్లో ఉన్న భాగము మనము నేర్చుకుంటే చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. అయితే మనం చదువుకున్న కొన్ని వచనాల్లో నుండే మనము ఆలోచన చేయబోతాం. కాబట్టి ఇక్కడ మనుషుడు కొననూలు చేత పట్టుకొని బయలుదేరి హెజ్కేలు నువ్వు రా అనగానే ఆ మాట విని ఆ మనుషుడి దగ్గరకు వచ్చినప్పుడు 1000 మూరలు కొలిచి ఇప్పుడు నడువు అనగానే నడిచి, ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇది నేలగుండ. 1000 మూరలు కొలవగానే నీళ్ళు పాదాల దగ్గరకు వచ్చాయి. మరి 1000 మూరలు కొలిస్తే మోకాల వరకు వచ్చాయి. మరి 1000 మూరలు కొలిస్తే మొలలోతు వచ్చింది. మరి 1000 మూరలు కొలిస్తే వేదవలసినంత నీరు. ఇప్పుడు ఆ నేలగుండా నడవడం అంటే అంత సులువేమీ కాదు. భయం, భీతి కలుగుతుంది. కానీ అయినా సరే ఒక అనుభవంలోనికి రావడానికి, తను ఎలాగ దేవునిలో ఎదగాలో, ఒక విశ్వాసి ఎలాగ అభివృద్ధిలోనికి రావాలో నేర్పిస్తున్న ఆ అనుభవాలే ఈ 3-4 వచనాల్లోనే మనము చూడగలుగుతాం. రండి ఒక్కొక్కటిగా ఆలోచన చేద్దాం. 47వ అధ్యాయం 3వ వచనము ఈ విధంగా ఉంది. నేను చదువుతున్నాను, చూడండి. హెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 3వ వచనంలో, 47 3వ వచనంలో, ఆ మనుషుడు కొననూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నేల గుండా నన్ను నడిపింపగా నీళ్ళు చీలమండల లోతు ఉండెను అనే మాట అక్కడ చదువుతూ వస్తున్నాం.
ఇది 1000 మోరలు దేనికి గుర్తుగా చెప్తూ వచ్చాం? 1000 సంవత్సరాలకు గుర్తుగా మనం చెప్తూ వచ్చాం. ఇప్పుడు 1000 సంవత్సరాలు ఇది మరొక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే నడిపిస్తున్నది ఒక అనుభవం. ఒక్కొక్క 1000 మోరలకు ఒక్కొక్క అనుభవం నేర్పిస్తూ వచ్చాడు. అది ఈ మరొక విధంగా కూడా మనం ఆలోచన చేయొచ్చు. కొంతమంది భక్తిలో ఎక్కడ వరకు ఎదుగుంటారు, ఎక్కడ ఆగిపోతున్నారు అని అంటే, కొంతమంది భక్తిలో పాదాల దగ్గర వరకు ఉన్నారు, కొంతమంది భక్తిలో మోకాల దగ్గరకు వస్తాడికి ఆగిపోతూ ఉన్నారు, మరికొంతమంది మొలలోతు వరకు వస్తారు, మరికొంతమంది పరిపూర్ణ స్థాయిలోకి ఎదుగుతూ వస్తారు. ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. మన భక్తిలో ఏ స్థాయిలో ఎదుగుతూ వచ్చామో, ఏ స్థాయి దగ్గర ఆగిపోయామో ఒక ఆలోచన మనం చేద్దాం. మనము నమ్ముకున్నాం, ప్రభువుని అంగీకరించాం, ఎరిగిన మనం మన భక్తి పాదాల వరకే ఉందా, లేక మోకాల వరకు వచ్చామా, లేక మోకాల వరకు వచ్చి ఆగిపోయామా, లేక మొలలోతు వరకు వచ్చామా, మొలలోతు వరకు ఆగిపోయామా, లేక పరిపూర్ణంగా ఎదుగుతూ వచ్చామన్నది ఈరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎహెజ్కేలుని దేవుడు నడిపిస్తూ వస్తున్నాడు. ఒక అనుభవం, మనం ఎలా ఎదుగుతూ రావాలో, దేవునితో ఎలా ఉండాలో ఒక అనుభవాన్ని దర్శనం రూపంలో చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో అందరితో మాట్లాడుతున్న మాట, మనము నమ్ముకున్నది మొదలుకొని ఇప్పటి వరకు కొలత వేసుకుందాం. 4 కొలతలు మీ ఎదుట పెట్టాను. ఏ కొలత వరకు వచ్చారో ఒక్కసారి మీరు నాకు నేను పరీక్షించుకుంటే, పర్వాలేదే నేను మొలలోతు వరకు వచ్చాను అనుకుంటావా? నువ్వు చాలా భక్తిలో ఎదుగుతూ వచ్చావు. పర్వాలేదే మోకాల వరకు వచ్చాను అనుకుంటావా? కొంత ఎదుగుతూ వచ్చావు. పర్వాలేదు నాకు పరిపూర్ణత ఆ స్థాయి వరకు నేను ఎదగలిగాను అనుకుంటావా? దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను బట్టి చాలా సంతోషిస్తాడు. ఇంకా నువ్వు ఎదగలేని స్థితిలో ఉంటే, ఎదుగుదల లేని స్థితిలో ఉంటే, ఫలించలేని స్థితిలో ఉంటే ఈరోజు పరీక్షించుకుందాం, ఆలోచన చేద్దాం. ఎహెజ్కేలుకి నేర్పిస్తున్న ఆ 4 అనుభవాలు, దేవుడు మీతోనూ నాతోనూ మనతో మాట్లాడుతున్న ఆ 4 అనుభవాలు ఈరోజు కలిగి ఉందాం. ఆ అనుభవాలు లేకపోతే ఒక్కొక్కటిగా మనము నేర్చుకుందాం, ఎదుగుదాం, దేవుని మహిమపరుస్తూ ఫలించడానికి మనము జీవిద్దాం. చక్కని పాట పాడుతూ వచ్చారు ఇందాక ఉజ్జీవ కీర్తనలో 470 ఆ పాట మనం ఏ విధంగా ఫలించాలో పాడుతూ వచ్చారు. ఆ పాట లాస్ట్లో మీకు దాని వివరణ కూడా నేను చెప్తా వస్తాను. మొదటి మాట మనం చదువుతూ వచ్చాం. ఆ 3వ వచనంలో నీళ్లు ఎక్కడ వరకు వచ్చాయని చెప్తూ వచ్చాం? చేల మండల లోతు వరకు వచ్చాయి అన్నాం. ఇది పాదాలు అంటే నడవడానికి. నడక ఎవరితో ప్రారంభించాలి? దేవునితో ప్రారంభించాలి. ఇప్పుడు ఆదాము నుండి హానోకు వరకు దేవునితో నడిచే వ్యక్తి ఎవరు అన్న ఆలోచన వస్తే, చిన్నపిల్లలు పెద్దవారు కూడా చెప్పగలరు, హానోకు దేవునితో నడిచాడండి. రండి చూద్దాం, బైబిల్ తెరవండి. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 5వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 5వ అధ్యాయం 23, 24 వచనం చదువుతారా? ఆదికాండం. హానోకు దినములన్నీ 365 ఏండ్లు ఆనోకు దేవునితో నడిచెను, దేవుడు అతన్ని తీసుకొని పోయెను, గనుక అతడు లేకపోయెను. ఆ 24వ వచనంలో హానోకు దేవునితో నడిచెను అన్న చక్కటి మాట మనము అండర్లైన్ చేసుకుంటే, హానోకి చక్కని కుటుంబం ఉంది, బిడ్డలున్నారు. అయితే అతడు ఎవరితో నడుస్తున్నాడని రాయబడ్డది? దేవునితో నడుస్తున్నాడు. బైబిల్లో తీయదు కానీ ఆమోసు 3:3లో ఒక మాట ఉంది. ఇది చాలామందికి తెలిసిన వాక్య బాగా పరిచయమే. ఏ 2 మనసులు సమ్మతించకపోతే కలిసి కూడి నడుతురా అని అన్నాడు. 2 ఏకీభించకపోతే, 2కి మనసులు కుదరకపోతే ఎంత దూరం నడిచి వెళ్ళగలరు? ఎక్కడి వరకు నడిచి వెళ్ళగలరు? అసలుకి కలవడమే కష్టం, నడవడం ఇంకా కష్టం. కాబట్టి వారిద్దరూ సమ్మతిస్తే, దేవుడు నాకు ఇష్టమైంది, దేవుడంటే నాకు చాలా ఇష్టం, కాబట్టి దేవునితో నేను నడుస్తాను అని నడక మనం ప్రారంభిస్తే, కష్టం రాని, ఇబ్బంది రాని, శ్రమ రాని, ఎటువంటి పరిస్థితి రాని, మనము దేవునితోని మన నడక ప్రారంభించాం కాబట్టి అంతమ వరకు మనము దేవునితో నడుస్తాం. ఒకసారి ఒక వ్యక్తితో వివాహం అయింది అని ఆలోచన చేస్తే జీవితాంతం కలిసి వారిద్దరూ నడవలసిందే. ఎందుకంటే 2 సమ్మతించే వివాహములు ఏమయ్యారు? జత చేయబడ్డారు. అలాగే
హానోకు దేవునితో కలిసి ఇక్కడ నడుస్తున్నాడు అన్న చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇతని కుటుంబం లేదండి, పిల్లలు లేరా అని అంటే అన్నీ ఉన్నాయి. కానీ ఇతనికున్న ఆశ, ఇతనికున్న విశ్వాసం ఒకటే, దేవునితో నడవాలి. లోకముతో నడిచేట కంటే, లోక ఆశల్లో నేను నడిచే కంటే, స్నేహితులతో నడిచే కంటే, స్నేహం ఇచ్చల్లో నడిచే కంటే నేను దేవునితో నడడం మంచిది అన్న ఒక మంచి తీర్మానం, మంచి ఆలోచన కలిగిన వాడై తన నడక ఎవరితో ప్రారంభించాడు? దేవునితో ప్రారంభించాడు. అందుకు అక్కడ రాస్తా ఉన్నాడు, హానోకు ఎవరితో నడిచాడని? దేవునితో నడిచాడు. ఆ ప్రశ్న మనం వేస్తే మనం ఎవరితో నడుస్తున్నాం? దేవునితో నడిచేవారు ఎప్పుడు వారు చక్కటి మార్గాల్లో, మంచి మార్గంలోనే వారు పయనిస్తారు, చక్కటి ఆశీర్వాదాలే అనుభవిస్తారు. ఇక్కడ హానోకు గురించి ఒక 3 సంగతులు మీకు వివరించాలన్న ఆలోచన దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. ఆ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎలా నడిచాడు అన్న ప్రశ్న వస్తే హానోకు దేవునితో నడిచాడు, ఇది క్లియర్గా కనబడుతుంది మనకు వాక్యం. ఎలా నడిచాడు మరి అని అంటే రండి ఒక 3 మాటలు మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాల్లో రాయబడిన మాట చదువుతారా? అతడు ఎలా నడిచాడో రాయబడింది. ఒకరు చదువుతారా గట్టిగా? 5వ వచనం 6వ వచనము. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను, సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుపోయి కనుక అతడు కనబడలేదు. 6వ వచనంలో కూడా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. ఎలా నడిచాడు హానోకు దేవునితోనంటే దేవునికి ఇష్టడుగా నడిచాడు. మరలా చెప్తున్నాను, విశ్వాసముతో నడిచాడు. విశ్వాసముతో నడిచాడు, దేవునికి ఇష్టడుగా నడిచాడు. హానోకు దేవునితో నడిచాడని ఆదికాండంలో చదివాం, మంచిదే. ఎలా నడిచాడు అన్న ప్రశ్న మనం వేసుకుంటే విశ్వాసంతో నడిచాడు. ఎలా నడిచాడు? దేవునికి ఇష్టడుగా నడిచాడు అన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మనం నడుస్తున్నాం దేవునితో. ఎలా నడుస్తున్నాము? విశ్వాసముతో నడవాలి. ఎలా నడవాలి? దేవునికి ఇష్టలుగా మనము నడవాలి. దేవునికి ఇష్టలుగాను ప్రియమైన వారుగా నడవాలి అంటే 2 విషయాలు మనకు కావాలి. దేవునికి ఇష్టలుగా ప్రియమైన వారుగా మనం ఉండాలంటే 2 విషయాలు మనము కలిగి ఉండాలి. ఏంటయ్యా 2 విషయాలంటే ఆయనతో సంబంధం ఉండాలి, ఆయనతో సహవాసం ఉండాలి. ఆయనతో సంబంధం లేకుండా ప్రియమైన వాడుగా ఉండాలి, నడవలేవు. ఆయనతో సహవాసం లేకుండా నువ్వు నడవలేవు. ఆయనతో మనం నడవాలి, ఆలోచన మంచిదే. విశ్వాసముతో నడవాలి, ఆలోచన మంచిదే. ఇష్టడుగా నడవాలి, ఆలోచన మంచిదే. ఇవి జరగాలి అంటే ఆయనతో సంబంధం ఉండాలి. ఇది జరగాలంటే ఆయనతో సహవాసం ఉండాలి. హానోకు దేవునితో నడిచే ఒక చక్కటి అనుభవం అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. మరొక మాట చూపిస్తాను చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. 14వ వచనంలో ఎలాగ ఇక్కడ కనబడుతున్నాడు అని అంటే అక్కడ కొంతమంది ఉంటారు, వారితో పాటు ఎలా కనిపిస్తున్నాడు హానోకు మనం చూస్తాం. చదువుతారా? ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు ప్రవశించి ఇట్లనను. అక్కడ ఎలా కనబడుతున్నాడు? ప్రవశించేవాడు కానీ అంటే ప్రకటించేవాడుగా కనబడుతున్నాడు. ఎలాగ నడుస్తున్నాడంటే దేవుని మాటలు ప్రకటిస్తూ దేవునితో నడుస్తున్నాడు. మరలా చెప్తాను, విశ్వాసంతో నడుస్తున్నాడు, దేవునికి ఇష్టడుగా నడుస్తున్నాడు, ప్రకటిస్తూ నడుస్తున్నాడు. దేవునితో నడిచిన మనము దేవునితో చాలా దగ్గర సంబంధం కలిగి ఉండాలి, మంచి సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు విశ్వాసంతో మనం నడవగలము, అప్పుడు దేవునికి ఇష్టలుగా నడవగలము, అప్పుడు దేవుని మాటలు ప్రకటిస్తూ దేవునితో పాటు మనము. చాలాసార్లు అంటారు, చాలామంది ప్రకటిస్తారే కానీ అలా నడవరండి, చాలామంది చెప్తారే కానీ అలా జీవించరండి అని అంటారు. నిజమేమో కాదేమో తెలియదు కానీ మనము దేవుని మాటలు ప్రకటిస్తూ దేవునితో నడిచే వారంగా మనం ఉండాలి.
అందుకు హానోకు ఇక్కడ ఎలా ఉన్నాడో మనం చూస్తూ వస్తున్నాం. మరొక వ్యక్తిని మీకు చూపిస్తాను టోకీగా మీకు అర్థం అవడానికి. ఆదికాండం 6:9 హానోకు అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. అతడు ఎలాంటి వాడు అంటే, హానోకు వంశావళి ఇదే, నీతిపరుడును తన తరములో నిందారహితుడును ఉండెను. నోవహు ఎవరితో నడుస్తున్నాడు? మరలా చదువుదామా ఆ 9వ. నోవహు వంశావళిదే, నోవహు నీతిపరుడును తన తరమవారిలో నిందారహితుడును అయ్యుండెను. నోవహు దేవునితో కూడా నడిచిన. ఎవరితో నడుస్తున్నాడు రాయబడ్డది? దేవునితో కూడా నడుస్తున్నాడు. అంటే కుటుంబం ఉంది, అలాగే దేవునితో కూడా తన కుటుంబాన్ని నడిపిస్తున్నాడు దేవునిలో. చక్కగా అతడు కూడా ఎలా నడుస్తున్నాడు? దేవునితో నడుస్తున్నాడు అన్న మాట అక్కడ మనము చూస్తాం. నీతిపరుడు, తన తరమవారిలో నిందారహితుడిగా ఉన్నాడు, దేవునితో నడిచేవాడుగా ఉన్నాడు అన్న మాట ఇక్కడ చూస్తున్నా. ఎందుకు ఇంత చక్కగా నడవగలుగుతున్నాడంటే, దేవునికి నోవాకి, దేవునికి హానోక్కి వీళ్ళకి ఏముంది? సంబంధం ఉంది. వీరికి ఏముంది? సహవాసం ఉంది. అటువంటి సంబంధము సహవాసం మనకు ఉంటే మనము విశ్వాసముతో నడవగలము, మనము నీతి కలిగి నడవగలము, మనము దేవునికి ఇష్టలుగా నడవగలము, మనము నిందారహితుల దేవునితో నడవగలం అనే మాటలు ఇక్కడ మనము చూస్తూ వస్తున్నాం. సరే, వీళ్ళు అంత చక్కగా నడిచారు, దేవునికి ఇష్టలయ్యారు, అంత చక్కగా నడిచారు, సాక్ష్యం పొందారు, అంత చక్కగా నడిచారు, దేవుడు వారితో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు అని ఇలా వచనాలు చదువుతూ వచ్చాం. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మనం ఎలా ఉండాలో, మనం ఎలా నడవాలో, విశ్వాసులుగా దేవుని పిల్లలుగా మనతో కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది కూడా మనం ఆలోచన చేద్దాం. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది. నేను చదువుతున్నాను చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి అని రాయబడ్డది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాస్తా వస్తున్నాడు కదా. కావున మీరు ఎలా నడుచుకోవాలి? ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి మనం నడుచుకోవాలి. దేవునికి ప్రియమైన వారుగా ఉండాలి. అది ఒకటి. ఎవరిని పోలి నడుచుకోవాలి? ప్రభుని పోలి మనం నడుచుకోవాలి, దేవుని పోలి మనం నడుచుకోవాలని చెప్తా వస్తున్నాడు. ఇంకా చూద్దామా? మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా వాక్యం ఉన్నది. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమునందు మీరును వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకును వారైతిరి అని రాయబడ్డది. ఎవరిని పోలి నడుచుకుంటున్నారు ఇక్కడ? ప్రభుని పోలి నడుచుకుంటున్నారు. ఎఫెసీ పత్రికలు అన్నాడు, ప్రియులైన పిల్లల వలె ప్రభును పోలి నడుచుకున్నాను అన్నారు. ఇక్కడ గొప్ప ఉపద్రవం వచ్చింది, గొప్ప శ్రమలు వచ్చాయి, చాలా పరిస్థితులు మీ జరిగినా సరే వాక్యాన్ని అంగీకరించి ఎవరిని పోలి నడుస్తున్నారు? శ్రమలు వచ్చాయి కదా, ఇబ్బందులు వచ్చాయి కదా, కష్టాలు వచ్చాయి కదా అని ప్రభుని విడిచిపెట్టలేదు, మందిరాన్ని విడిచిపెట్టలేదు, వాక్యాన్ని విడిచిపెట్టలేదు. మీరు దేవుని పోలి ఆ ఉపద్రవంలో కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించి ప్రభుని పోలి మీరు నడుస్తున్నారే అన్న మాట అక్కడ చెప్తా వస్తున్నారు. ఈరోజు దేవుని పిల్లలుగా హెజ్కేలు 1000 మూరలు కొలిసిన నడవమనగానే నీళ్ళ గుండా పాదాల వరకు వచ్చే నీళ్ళు నడవడం పెద్ద కష్టమేమో అనిపించదేమో. అలా వెళ్తున్న కొలది నీళ్ళు పెరుగుతూ వస్తున్నాయి. ఇంకా నడవమంటే నీళ్ళు పెరుగుతూ వస్తున్నాయి. అప్పుడు భయం వేస్తుంది కదా, కొంచెం ఆందోళన వస్తుంది కదా. మన జీవితంలో కూడా మనం ప్రభుతో నడవడం, ప్రభువుని అంగీకరించడం ప్రారంభించినప్పుడు మొదటి సంవత్సరం బాగానే ఉంది, తర్వాత సంవత్సరం చిన్న శ్రమ, ఆ తర్వాత కొద్ది కష్టం, ఇంకా అలా నడుస్తూ ఉంటే, ఇంకా దేవునితో ముందుకు వెళ్తూ ఉంటే, శ్రమలు వస్తూ ఉంటే, ప్రభువుని నమ్ముకున్నాను ఇవన్నీ పోవడానికి, ప్రభువుని నమ్ముకున్నాను ఇవి బాధలు పోవడానికి వస్తే ఇంకేటి శ్రమలు ఎక్కువ అవుతున్నాయి, వద్దులే అని మనం వెనక్కి తిరిగిపోతామేమో. కానీ అక్కడ అంటున్నాడు మంచి సాక్ష్యము, మీరు శ్రమల్లో, ఉపద్రవంలో, కష్టాల్లో, ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభు వాక్యాన్ని మీరు అంగీకరించి ఎవరిని పోలి నడుచుకున్నారు? ప్రభుని పోలి మీరు నడుచుకున్నారే అని ఇక్కడ మెచ్చుకుంటున్నాడు. ఆ సంఘాన్ని పొగుడుతూ ఉన్నాడు, మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అలా ఉండాలి సంఘం, అలా ఉండాలి విశ్వాసులు, అలా ఉండాలి మనము అనే చక్కటి మాట చెప్తా వస్తున్నాడు. మనము దేవునితో నడవాలి, దేవునితో కలిసి జీవించాలన్న ప్రారంభించామే, మన నడక ముందుకు సాగాలి కానీ వెనక తట్టు చూడకూడదు. నాగటి మీద చేయి వేసిన వాడు ముందుకే చూడాలి కానీ
వెనక తట్టు చూడకూడదు అంటాడు. సరే, అంత మట్టుకు అది చాలు. రండి, ఇంకా మీకు చూపిస్తాను త్వరగా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకు పిలువబడతారో అక్కడ చెప్తా వస్తున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించి పోయెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఎలా నడవాలో దేవునితో, ఎలా జీవించాలో దేవునితో ఒక చక్కటి మాదిరి ఉంచి ఆయన వెళ్ళెను అన్న మాటలు అక్కడ చూస్తున్నాం. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఆలోచించేద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనండి అని అన్నాడు, లేదా నడుచుకొనడి అన్న మాట చూస్తాం. గనుక ప్రభుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల వలె ఏం చేయాలి? నడుచుకోవాలన్నాడు. ఇక్కడ 2 విధాలుగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి చెప్తూ వస్తున్నాను. ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో చెప్పాడు. ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలో ఆలోచించేద్దాం. ప్రభువుకి ఎలా ఉండాలంటే మనం ప్రీతికరముగా, దేవునికి ఇష్టమైన వారుగా, ప్రియమైన పిల్లలుగా, ఆయనకి నచ్చని విధంగా, ఆయన చిత్తానుసారంగా నడిచే వారంగా మనం ఉండాలి. అది ఇక్కడ చెప్తా వస్తున్నాడు. ఎలా నడుచుకోవాలి? వెలుగు సంబంధాలుగా మనం నడుచుకోవాలి. మనము చీకటిలో ఉన్నవారం కాదు, మనము బానిసత్వంలో ఉన్నట్టు వారం కాదు, మనము అగాధములో ఉన్నట్టు వారం కాదు. దేవుని వెలుగులోనికి వచ్చిన మనము, స్వేచ్ఛ దేవుడు ఇచ్చాడు. చక్కగా దేవునితో నడిచే ఆ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎలా నడుచుకోవాలి? వెలుగు సంబంధుల వల్లే. చీకటిలో నడిచిన వానికి మార్గమేమో తెలియదు, వెలుగులో నడిచిన వానికి మార్గం తెలుస్తుంది. కాబట్టి చీకటిలో నడిచిన మనకి అంధకారంలో ఏం చేస్తున్నామో, ఎక్కడున్నామో, ఎలా జీవిస్తున్నామో మనకు తెలియక జీవిస్తూ వచ్చాం. అది గతించిన చీకటి సంబంధ జీవితం. కానీ ప్రభుని అంగీకరించిన తర్వాత వెలుగులోకి వచ్చాం, దేవుని బిడ్డలుగా వెలుగులో ఉన్నాం. కాబట్టి ఇంకా అవి మనలో లేకుండా వెలుగు సంబంధం. అందుకు దేవుడు అన్నాడు, నేను లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. ఆయన వెలుగు కాబట్టి మనము ఆయన బిడ్డలం, వెలుగు సంబంధులుగా ఆయన మార్గంలోనే నడవాలి అన్న మాటలు ఎక్కడ చెప్తూ వచ్చాడు. హానోకు ఎవరితో నడిచాడు? నోవాహు ఎవరితో నడిచాడు? మనము ఎవరితో నడవాలి? ఎలా నడవాలి? ప్రియమైన పిల్లలుగా, ఆయనకి ఇష్టమైన వారుగా, ఆయన చిత్తాన్ని జరిగించే వారంగా మనం నడుచుకోవాలి. అంత మట్టుకు అక్కడ మనం చూస్తూ వచ్చాం. దేవునితో నడవటం అంత మట్టుకు చాలు. ఆ నీళ్లు ఎక్కడ వరకు వచ్చాయని ఏజ్కెళ్ళి అడగ, ఎక్కడ వరకు వచ్చాయని చెప్పాడు? చీల మండలలో, అంటే పాదాల వరకు. పాదాలు దేనికి ఉపయోగిస్తాం? నడవడానికి. ఆ నడకే ఎవరితో నడవాలి? దేవునితో నడుద్దాం. కొన్నిసార్లు ఎలాగంటావు, ఆయనతో నడిచి, ఆమెతో నడిచి, ఆ పరిస్థితుల గుండా నడిచి ఎంత మా జీవితాల్లో కష్టాలు అనిపిస్తూ వచ్చాము. కానీ దేవునితో అడుగు వేద్దాం, ఆయన అడుగు జాడలో నడుద్దాం. ఆయనతో కలిసి నడిస్తే చెడిపోయిన వారు ఎవరు లేరు, ఆయనకు వ్యతిరేకంగా నడిచిన వారు, బాగుపడిన వారు కూడా ఎవరు లేరు. ఈరోజు మనం ఆలోచించేద్దాం, ఆయనతో కలిసి నడుద్దాం కుటుంబాలుగా. దేవుడు ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదాలు మన పైన ఉంచుతాడు. అంత మట్టుకు చాలు. రండి, హెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనము మరొకసారి చదువుదాం. ఆయన మరి 1000 మూరలు కొలిచి నేలగుండ నన్ను నడిపింపగా నేలు మోకాళ్ళ లోతుండెను అన్న మాట అక్కడ చూస్తూ వచ్చాడు. ఎక్కడ వరకు ఉన్నాయి నీళ్ళు? మోకాళ్ళ లోతు ఉండెను. 1000 మూరలు దేనికి గుర్తని చెప్పాను? 1000 సంవత్సరములు. హానోకు నుండి అబ్రహాము వరకు ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. హానోకు నుండి అబ్రహాం వరకు ప్రార్థించే వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారు మనకి ఇక్కడ? అబ్రహాము. రండి, కనబడుతున్నాడో లేదో మీకు చూపిస్తాను. ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనం 23వ వచనంలో చక్కటి మాట రాయబడింది. అబ్రహాము దేవుడు మాట్లాడుతూ మీకు ఇంకా అర్థం అవడం చెప్తా. ఆయన చక్కటి విందు ఇచ్చాడు దేవునికి, భోజనం చేశారు, ఇద్దరు కలిసి నడుస్తూ వస్తున్నారు.
సరే ఇంకేంటి అబ్రహాం అని మాట్లాడుతూ వచ్చారు. రేపు సంవత్సరానికి దేవుడు నీకు చక్కటి బిడ్డనిస్తాడని సందర్భాలను చెప్తూ వచ్చారు. దేవుడు వెళ్ళిపోయాడు. అబ్రహాం ఇంకాను ఎక్కడ నిల్చున్నాడు? దేవుని సన్నిధిలో నిలిచి ఉండిపోయాడు. ఎందుకు నిలిచి ఉండిపోయాడంటే సొదొమ పట్టణం మీదకి ఉగ్రత రాబోతుంది అన్న మాట చెప్పినప్పుడు సొదొమ పట్టణంలో ఎవరున్నారు? ఎందుకంత భారం వచ్చింది? ఎందుకంత వేదన కలుగుతుంది అబ్రహాముకి అని అంటే తన రక్త సంబంధులైన కుటుంబీకులు ఎక్కడున్నారు? లోతు కుటుంబం సొదొమ గుమ్మర పట్టణంలో ఉన్నది. ఆ పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది అనగానే అబ్రహాముకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో బహుశా అర్థం కాలేదేమో తెలియదు, కానీ దేవుడు వెళ్ళిపోయాడు. అబ్రహాం ఎక్కడున్నాడు? చదువుతారా మాటలు 22-23 వచనం చదువుతారా గట్టిగా ఒకసారి? ఆదికాండం 18:22-23 వచనాలు. ఆ మనుష్యుడు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళెను. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను. అబ్రహాము సమీపించి ఇట్లా మాట్లాడుతూ వస్తున్నాడు, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేసేదవా? చాలండి. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి ఒక్క మాట ఇలాగ అంటున్నాడు, అయ్యా దుష్టులతో కూడా నీతిమంతులను నశింపజేస్తావా అని అడిగాడు. తన కుటుంబీకులు, తన రక్త సంబంధికులు, లోతు కుటుంబం సొదొమ గుమ్మరలో ఆ పట్టణంలో నివసిస్తుంది. ఆ పట్టణము దేవుని దృష్టి ఘోరమైనదిగా పాపం చేసి దేవుని ఉగ్రతకు గురైపోతున్న ఆ పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. ఇప్పుడు ఆవిడ తప్పించబడాలని, అందులో నాశనం అయిపోకూడదని అబ్రహాము ఏం ప్రారంభించాడు? ప్రార్థన ప్రారంభించాడు. ఆ ప్రార్థనకి 3 విషయాలు చెప్తాను, మీరు రాసుకుంటే రాసుకునండి, జ్ఞాపకం చేసుకుంటే జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థన, దాని కారణాలు లేక దాని కారణం. మరలా చెప్తున్నాను, ప్రార్థన దాని కారణం, ప్రార్థన దాని బాధ్యత, ప్రార్థన దాని ప్రభావం. ఈ 3 మీకు వివరంగానే చెప్తాను. ప్రార్థన దాని కారణము ఏంటి? అబ్రహాము చేస్తున్న ప్రార్థన కారణము, కారణం లేకుండా ప్రార్థన చేయట్లే. మనం ఆత్మీయంగా ఎదగాలన్నా కారణం కావాలి, మన సమస్యలు పోవాలన్నా సరే ప్రార్థన చేయాలి. ఇప్పుడు అబ్రహాము ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడని రాయబడింది? అయ్యా దేవా నాయనా, నీతిమంతులు ఆ పట్టణంలో ఉన్నారు, దుష్టులు కూడా ఆ పట్టణంలో ఉన్నారు. నీతిమంతులను దుష్టులతో కూడా నాశనం చేస్తారా? మీరు రక్షించరా అని దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. అది కారణం. ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అయ్యానంటే తన రక్త సంబంధికులు నాశనం అయిపోకూడదు, దేవుని ఉగ్రత వారి మీద పడకూడదు, అయ్యో తప్పించబడాలనే భారం అతనిలో పెరిగి, బాధ్యత పెరిగి, దేవుడు విడిపించాలని దేవుని సన్నదిలో ఎంత భారంతో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్నా, అటువంటి భారం మనకుంటే ఎంతోమంది మన స్నేహితులు, దేశంలో ఉన్నవారు కావచ్చు, బంధువులు ఉన్నవారు కావచ్చు, మన కుటుంబీకులు కావచ్చు, ఎంతోమంది నశించిపోతున్నారు. కొంతమంది ప్రభుని ఎరిగి కూడా దేవునిలో ఎదగకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా లోకంలోనే జీవిస్తున్నారు. అటువంటి వారి కొరకు ప్రార్థించడానికి కారణాలు లేవంటారా? సంఘము ఎదుగుదల కొరకై, సంఘము బలహీనపడకుండా ప్రార్థించడానికి కారణాలు లేవంటారా? మొన్న డిసెంబర్ 31వ తారీఖున పిలవకుండా అంతమంది వచ్చారు, చాలా సంతోషమే. ఆల్ నైట్ ప్రేయర్ అనగానే కనబడుతున్నారు వేళ్ల మీద సంఖ్య. భారం లేదంటారా? మనకి సంఘం ఎడల భారం లేదంటారా? కుటుంబీకుల ఎడల భారం లేదంటారా? దేశం ఎడల భారం లేదంటారా? మనతో కొలీగ్స్ ఉంటారే, మనకు తెలిసిన వారు ఉంటారే, ఎంతోమంది నశించిపోతున్నారు. ప్రార్థించడానికి ఇవి కారణాలు కాదా? అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడి ఏం చేస్తున్నాడు తెలుసా? అయ్యా వారు నశించిపోకూడదు, ఆ ఉగ్రతకు వారు లోనైపోకూడదు, రక్షించవా 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 అని అడుగుతున్నాడు. ఈరోజు అటువంటి భారం నీకు లేదా? అటువంటి భారం ఉంటే మోకరించి నీ ఇంట్లో కావచ్చు, మోకరించి మందిరంలో కావచ్చు, మోకరించి నీకు అనుకూల స్థలంలో ఎక్కడైనా కావచ్చు, అటువంటి వారి కొరకు భారముగా నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువు
నీ ప్రార్థన విని విడిపించగలుగుతాడు. ఒక మాట చూపిస్తాను రండి. దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. క్రైస్తవ లోకానికి బాగా పరిచయమైన వాక్య భాగం ఏదైనా ఉందంటే ఈ వాక్యమే. ఏంటి ఆ వాక్యము? 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడల, అక్కడ చెప్తా వస్తున్నాడు కదా, నన్ను వెదికి చెడు మార్గం విడిచిన ఎడల వాని ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును ఏం చేస్తాను? ఎంత చక్కగా చెప్తా వస్తున్నాడు. తమను తగ్గించుకొని నన్ను వెదికి చెడు మార్గంలో విడిచిన ఎడల, ఆ తర్వాత అన్నాడు కదా, 1 వారి ప్రార్థనలు వింటాను, 2 వారి పాపము క్షమిస్తాను, 3 వారి దేశాన్ని ఏం చేస్తాను? నేను స్వస్థపరుస్తాను. అబ్రహాము అంత భారముతో దేవుని సన్నిధిలో నిలబడి పదే 6 సార్లు తెగించి మరి ప్రార్థన చేసి అడుగుతున్నాడనంటే ఎందుకంత భారంతో ప్రార్థన చేస్తున్నాడు? లోతు కుటుంబము ఏమైపోకూడదు? దేవుని ఉగ్రతకు గురైపోకూడదు. ఈరోజు మందిరంలో కూర్చున్నాం, సంతోషమే. భోజనం బల్ల చుట్టూ కుటుంబంగా కూర్చున్నాం, ఇంకా సంతోషమే. పరలోక రాజ్యంలో అలా కూర్చుంటే ఎంత బాగుంటుంది. బహుశా అందులో ఎవరో ఒకరు దేవుని దగ్గర రాకుండా నశించిపోయి నరకానికి వెళితే మీ ముగ్గురు పరలోకంలో కూర్చొని ఆ నరకంలో ఉన్న వ్యక్తిని చూస్తుంటే సంతోషం అంటారా? కాదుగా. మరి ఏం చేయాలి? మరి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి కారణాలే లేవా? ప్రార్థించడానికి బాధ్యత లేదా? ప్రార్థించడానికి దేవుడు అటువంటి భారం ఇవ్వలేదా? అబ్రహాము, దేవుడు వెళ్ళిపోయాడు, అబ్రహాం అక్కడే నిలబడిపోయాడండి. దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా ఇంతమంది ఉంటే, ఎంత తరచుగా అడుగుతా వస్తున్నాడు. కనికరించవా నాయన, కృప చూపించవా నాయన, రక్షించవా నాయన, అయ్యా వారు నశించిపోకూడదు నాయన, పాపులతో కూడా దేవుని బిడ్డలు నశించిపోకూడదు నాయన, రక్షించవా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తుంది. అయితే మనం చదువుకున్న వాక్యం, నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేసుకోవాలి? తమ్మును తగ్గించుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, తమ చెడు మార్గాలు విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారు దేవుని సన్నిధిలో ఇదికి, అయ్యా ఇది మా కారణం, అయ్యా ఇది మా పరిస్థితి అని దేవునితో చెప్పినప్పుడు నీ ప్రార్థన వింటాడు, స్వస్థపరుస్తాడు. అందుకు వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా అవసరం అండి. వ్యక్తిగత ప్రార్థన అనేది నీకు నువ్వే చేసుకునే ప్రార్థన. కుటుంబ ప్రార్థన కూడా చాలా అవసరం. కుటుంబం అందరూ రండి అని మన కుటుంబంగా చేసుకునే ప్రార్థన ఉంది, సంఘంగా కూడుకునే ప్రార్థన ఉంది. వ్యక్తిగతంగా చేసుకుంటున్నావా? చేసుకుంటున్నానండి. కుటుంబంగా చేస్తున్నా? మేమందరం కుటుంబంగా చేసుకుంటున్నాం. మరి సంఘముతో ఏది? ప్రశ్న మార్కులో ఉండిపోయింది నీది. వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి వెళ్తున్నావు, తరచుగా వెళ్తున్నావు, కుటుంబంగా తరచుగా దేవుని దగ్గరికి వెళ్తున్నారు. సంఘం దగ్గరికి వస్తాడికి ఎక్కడ కనబడుతున్నావు? ఎక్కడుంటున్నావు? ప్రశ్న మార్కులాగా ఉంటుందా? భారం లేదా? వినండి, ప్రార్థన చేస్తున్న వారులారా, ప్రార్థన అనే ఆశ కలిగిన వారులారా, మీతోనే మాట్లాడుతున్నా. సంఘముగా కలిసి ప్రార్థించడానికి మీరెందుకు దూరంగా ఉంటారు? సంఘం ఎడల భారం లేదా? సంఘం ఎందుకు అభివృద్ధి కావట్లేదు? సంఘం ఎందుకు బోధలండి నడిపించేవారు సార్, ఇది కారణాలు కాదు. ప్రార్థించే నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, సంఘం కొరకు భారంతో ప్రార్థించగలిగిన ఆలోచన నీకున్నప్పుడు, మోకరించి సంఘం అందరితో ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన విని దేవుడు ఎంత గొప్ప సహాయం చేస్తాడో. ఒక సంఘంలో ఒక ముసలమ్మ, ఆమె అందరికంటే ముందు వస్తుంది. ఆమె ఒక పక్కన ఎవరికి ఇబ్బంది లేకుండా గోడ వైపు కూర్చుంటుంది. ఆమె ఇలాగా ప్రార్థన చేస్తుంది దేవుని సన్నిధిలో. అయ్యా మరి కొద్ది నిమిషాల్లో దైవజనుడు నిలబడబోతున్నాడు, వాక్యాన్ని అందించబోతాడు. మందిరానికి వచ్చిన నీ ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితితో వస్తారు. వారి పరిస్థితులు ఎరిగిన వాడు నీవు. అక్కడ నిలబడుతున్న వ్యక్తికి తెలియదు, ప్రార్థిస్తున్న నాకు తెలియదు, కూర్చున్న మనుషులకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ సమస్తం ఎరిగిన వాడు, చూస్తున్న దేవుడు నీవు. అయ్యా నీ సేవకుని ద్వారా వచ్చిన వారితో మీరు మాట్లాడండి. ఎవరు ఏ బాధతో వస్తారో వారికి తగిన వాక్యం మాట్లాడండి. ఎవరు ఏ సమస్యతో వస్తారో వారికి తగిన వాక్యం మాట్లాడండి. మీరు దర్శించండి ప్రతి ఒక్కరినని
ఆ ముసలామె ప్రార్థన ఆ విధంగా భారంతో ప్రార్థించేదంట. ఒకరోజు దైవజనుడు పరలోకం వెళ్ళినప్పుడు ఈ ముసలమ్మ పేరట పెద్ద ఇల్లు కనబడ్డదంట. అడిగాడంట అక్కడ ఉన్న మనుషుడిని, అయ్యా నేను చాలా పెద్ద చర్చలో దేవుని వాక్యాన్ని బోధించిన వ్యక్తిని, 1000 మందికి దేవుని వాక్యాన్ని విరివిగా అందిస్తాను, మరి నా కొరకు ఎలా అడిగించారో, మా చర్చికి వచ్చిన ముసలామకి ఎంత పెద్దది మీరు గృహం ఇస్తే ఇంకా నా కోసం ఎంతది ఉంటుందో అని అనుకున్నాడంట. అప్పుడు అన్నాడంట ఆ మనుషుడు, అయ్యా నువ్వు బోధించడం మంచిదే, 1000 మందికి బోధిస్తున్నావు మంచిదే, కాదనట్లేదు, పెద్ద సంఘంలో బోధిస్తున్నావు కాదనట్లేదు, కానీ నీ బోధ అనేకులను రక్షించాలని, నీ బోధ అనేకులను తీసుకురావాలని, నీ బోధ అనేకులను మార్చాలని ఆ ముసలమ్మ చాలా భారంతో ప్రార్థిస్తుందయ్యా. ఆ ప్రార్థన బట్టి దేవుడు ఇంతమందిని తీసుకొచ్చాడు అని చెప్పగానే చాలా సంతోషపడ్డాడంట. నిజమే, ప్రార్థించేవారు సంఘంలో కావాలా వద్దా? కావాలండి. మరి నీ వంతుకు నువ్వు ఎందుకు దేవుని మందిరానికి రాలేకపోతున్నావు? ఈ రోజుల్లో బాగా అలవాటు అయిపోయింది ఆన్లైన్కి. అక్కడ దేవుని భయము ఎలా ఉంటుందో తెలియదు. మీరేమనుకున్నా పర్వాలేదు, మనం చైర్ మీద కాలేసి ముందుకెట్టి కూర్చోవచ్చు, బహుశా అక్కడ వీడియో నొక్కేసి మనం లోపలికి పని మీద వెళ్ళొచ్చు. అదే దేవుని మందిరంలో ఉంటే అటువంటివి ఏవి జరగవు. ఖచ్చితంగా దేవుని సందులో భయం కలిగి తగ్గించుకొని మన చెడు మార్గాలను విడిచిపెట్టి దేవుని దగ్గర భారంతో మనం ప్రార్థన చేయగలుగుతాం. ఆ భక్తి ఉంటుంది ఖచ్చితంగా. అందుకు మన భక్తిలో ఎదగాలి. పాదాల వరకే కాదు, మోకాల వరకు రావాలి మన భక్తి. మన విశ్వాసం పాదాల వరకే కాదు, మోకాల వరకు రావాలి. మనం స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ రావాలి, ఫలిస్తూ రావాలి. ఎక్కడ ఆగిపోయామో ఫలించకుండా, ఎక్కడ ఆగిపోయామో మనం ఎదగకుండా ఒకసారి తీర్మానం చేసుకుందాం, పరీక్షించుకుందాం. అయితే దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అని అంటే ఒక మాట చూపిస్తాను రండి. కీర్తన 34:15 వచనంలో, కీర్తన 34:15 వచనంలో ఆయన ఎవరి ప్రార్థనలకు చెవియొగ్గుతాడు, ఎవరి ప్రార్థనలు ఆయన వింటాడు అని అంటే నీతిమంతులు చేసే ప్రార్థనలకు ఆయన ఏమింటాడంట? చెవియొగ్గి ఆలకిస్తాడు, వింటాడు. నీతిమంతులు చేసే, దేవుని పిల్లలు చేసే ప్రార్థనకు చెవియొగ్గుతారు, వారి ప్రార్థనలు ఏం చేస్తారు? ఆయన వింటారు అన్న మాట అక్కడ 34:15 వచనంలో చూస్తూ వస్తున్నాం. సరే, అంత మట్టుకు చాలు. ఎజ్కేలు నీళ్ళు ఎక్కడ వరకు వచ్చాయంటే, ఎక్కడ వరకు అని చెప్పాడు? మోకాల వరకు వచ్చి. అయితే ప్రార్థన దేవునితో అటువంటి అనుభవం కలిగి ఉండాలని నేర్పి. రండి ఇంకా చూద్దాం. 3వ మాట, ఆ 4వ వచనంలోనే రాయబడిన చక్కటి మాట చదువుదామా కంటిన్యూస్గా. 4వ వచనంలోనే, ఆయన మరి 1000 మోర్లు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్ళు మోకాళ్ళు లోతు ఉండెను. ఇంకను ఆయన 1000 మోర్లు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్ళు మొలలోతు ఉండెను. 1000 సంవత్సరాలు అంటే 1000 మోరలు, 1000 సంవత్సరాలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు అని మనం చెప్తూ వచ్చాం? అబ్రహాము నుండి ఎవరి వరకు? సొలొమోను రాజు వరకు, సొలొమోను మహారాజు వరకు, అనగా సొలొమోను వరకు. ఇప్పుడు దేవుని మందిరం కట్టించే బాధ్యత అబ్రహాము నుండి సొలొమోను వరకు ఎవరు తీసుకున్నారు? ఈ దేవుడు ఎవరికి ఇచ్చాడు ఈ బాధ్యత అని అంటే ఎవరికి? సొలొమోనుకి. దావీదుకి మందిరం అంటే ఎంత ఇష్టమో, మందిరం అంటే ఎంత ప్రీతో అన్నీ సమకూర్చాడు, అన్నీ ఏర్పాటు చేశాడు. కానీ ఎవరి చేత కట్టించాడు దేవుడు? తన కుమారుడైన సొలొమోను. ఆ పని అప్పగించినప్పుడు సొలొమోను గూర్చి ఒక 2 విషయాలు మనం ఇలాగ ఆలోచన చేస్తే, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, రెండోది అతడు దేవుని ద్వారా జ్ఞానము పొందినవాడు. జ్ఞానం ఎలా వస్తుందండి అని ప్రశ్న వస్తే, తెలివి ఎలా వస్తుందని ప్రశ్నిస్తే, వివేచన ఎలా వస్తుందని ప్రశ్నిస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి తెలివియు జ్ఞానమును కలుగుతుందని సామెతల 1వ అధ్యాయంలో రాస్తూ వస్తాడు. దేవుడు సొలొమోను అంత జ్ఞానం పొందుకోవడానికి దేవుడు ఇవ్వడానికి కారణం ఏంటయ్యానంటే, చాలా భక్తి కలిగి దేవుని యందు కలిగి ఉన్నాడు. అటువంటి శ్రేష్టమైన జ్ఞానము ఇచ్చాడు. రాజ్య పరిపాలన కానీ, మందిరం కట్టించడానికి కానీ, ఎలా కట్టించాలో దాని గురించి చదవవసరం లేదు, కానీ మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి రాజులు 6వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, అతడి గురించి మందిరమును పని కట్టనారంభించెను అని ప్రారంభిస్తూ దేవాలయం చాలా గొప్పగా కట్టించాడంట, నమ్మకంగా దేవుని పని చేశాడన్న మాట అక్కడ చూస్తాను. మొదటి రాజులు 6వ అధ్యాయం
1 నుండి మనం చూస్తే చదవవసరం లేదులండి. సొలొమోను మందిరం కట్టించే బాధ్యత దేవుడు ఇచ్చాడు. ఆ మందిరం కట్టించే విషయంలో చాలా నమ్మకస్తుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, దేవుని జ్ఞానం చేత, దేవుని చిత్త ప్రకారంగా మందిరము పని ప్రారంభం మొదలుకొని దాన్ని ముగించేంత వరకు కూడా ఎంత బాధ్యతగా మందిర పరిచర్య చేశాడో. ఈరోజు పరిచర్యలు చాలా రకాలు ఉన్నాయి. పరిచర్యలు చాలా రకాలు ఉన్నాయి. నీ కుటుంబం ఒక అకుల ప్రిస్కిల్లా ఉంటే, దేవుని సేవకునికి, దేవుని మందిరంలో పరిచర్యకు, నీ ఫ్యామిలీ ఆ విధంగా ఉంటే, భార్యాభర్తలు ఆ విధంగా ఉంటే, నీ పిల్లలు అలా ఉంటే, దేవుడు ఎంత చక్కగా ప్రేమిస్తాడు, ఎంత చక్కని దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇక్కడ పరిచర్యలు చాలా ఉన్నాయి. మందిర పరిచర్య ఉన్నది. బహుశా మనం అనుకుంటాం తుడవటమే అనుకుంటాం. ఒక ఆయన చెప్తున్న మాట నేను చెప్తున్నాను. గొప్ప దైవజనుడు ఆ ఫ్లైట్లో వస్తూ వచ్చాడు, దేవుని వాక్యం చెప్పడానికి వస్తున్నాడు. ఆమె దిగి వీళ్ళకంటే ముందు, ఆ ఫ్లైట్ నడిపిన ఆమె ముందు దిగి బాత్రూముల దగ్గర నీళ్ళు వేసి కడుగుతూ ఉన్నదంట. ఆయన వాష్రూమ్కి వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు ఆమెను చూశాడు. అమ్మా, మీరు ఎక్కడో చూసినట్టున్నది అని ఆ పెద్ద ఆయన పాస్టర్ గారు అడిగితే ఆమె ఎలా అన్నది, అయ్యా మీరు వచ్చే ఫ్లైట్ నేనే నడిపాను, నడిపిన పైలట్లు నేనే అనంట. అతడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదంట. అంత గొప్ప ఆమె ఇంత చిన్న పని చేయడానికి కూడా ఇంత తగ్గింపు కలిగి ఉందా పరిచర్య చేయడానికి అని చాలా వండర్గా ఫీల్ అయ్యాడంట, సంతోషించాడంట. మన స్థాయిలు అంతస్తులు కాదు దేవుని పని చేయటానికి. మనం గొప్పవారం అవడం దేవుని ఉద్దేశం చేశాడు, గొప్పవారుగా ఆ స్థాయిని ఇచ్చాడు, మంచిదే. కానీ దేవుని దగ్గరకు వస్తాడికి, దేవుని పని దగ్గరకు వస్తాడికి మనం ఎలా చేయాలో పరిచర్య ఎక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నీకు అప్పగించాడా? బహుశా ఆ డోర్ దగ్గర, మేట దగ్గర ఉండే ఆ పరిచర్య చెప్పారా? దాని కొరకే నమ్మకంగా ఉందాం. లేక చైర్లు వేయడానికి దేవుడు ఈ పరిచర్య అప్పగించాడా? ఈ విషయంలో నమ్మకిద్దాం. బహుశా మైక్ సరి చేయడానికి నీకు పరిచర్య అప్పగించాడా? దాని విషయంలో నమ్మకిద్దాం. లేక అనేక మంది కొరకు ప్రార్థన చేయడానికి పరిచర్య అప్పగించాడా? దానికి నమ్మకం ఉందాం. లేక అనేకులు రాకుండా ఉన్నారా, నడిపించాలా? ఆ పరిచర్య నమ్మకం ఉందాం. అనేక పరిచర్యలు ఉన్నాయి. స్త్రీల పరిచర్య ఉంది, సండే స్కూల్ పరిచర్య ఉంది, యవనస్తుల పరిచర్య ఉంది, సంఘ పరిచర్యలు చాలా ఉన్నాయి. ఒక ప్రశ్న మీకు నాకు, ఏ పరిచర్యలో మనం ఉన్నాం? ఏ పరిచర్య మనం చేయగలుగుతున్నాం? ఏ పరిచర్య చేసి దేవునికి మహిమకరంగా జీవించగలుగుతున్నామో ఒక ఆలోచన చేద్దాం. యవనస్తుడా, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, సహోదరి, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు. ఒకప్పుడు ముందు దేవుని మందిరానికి వచ్చి ముందుగా కూర్చున్నావు, ప్లేస్ నీదే. కానీ ఇప్పుడు ఎక్కడున్నావు? ఏ స్థలంలో కూర్చుంటున్నావు అన్నది ఒక ప్రశ్న వేసుకుందాం. ఒకప్పుడు ప్రార్థన అంటే ముందు నువ్వే ఎత్తుకున్నావు, కానీ ఇప్పుడు ఎక్కడున్నావు అనేది ప్రశ్న మనం వేసుకుందాం. ప్రతి విషయంలో మనం ముందుకు ఇంకా వెళ్ళిపోవాలి, కానీ పరిస్థితులకు భయపడి వెనక్కు ఆగకూడదు. ఏజ్కెళ్ళు 1000 మూరలు కొలిస్తే పాదాల వరకు వచ్చే బాగానే ఉంది, 1000 మూరలు కొలిస్తే మోకాల వరకు వచ్చే బాగానే ఉంది, 1000 మూరలు కొలిస్తే మల్లలోతు వరకు వచ్చేది, ఇక్కడ వరకు నీరు వచ్చింది, ఇంకా నువ్వు నడవలసి ఉంది అంటే దండం నాయన, ఇంక నేను రాలేను, వెనక్కి వెళ్ళిపోతాం మనలాంటి వాళ్ళమైతే. కానీ ఏజ్కేలు భయపడకుండా ధైర్యంగా దేవుడు చెప్తున్నాడు కాబట్టి, ఇది దేవుని మాట కాబట్టి నిలబడ్డాడు. మొలలోతు నీళ్ళు వచ్చినా సరే, కింద నుండి పాములు వస్తాయా లేకపోతే ఏమొస్తాయా అని వీటికేం భయపడలేదండి. ఎవరు నడవమన్నారు? ఎవరు నిలవమన్నారు? దేవుడు ఆ మాటకి విన్నాడు కాబట్టి వెళ్తున్నాడు. ఇప్పుడు ఇది ఎవరిది పరిచర్య? దేవునిది. ఎవరి కొరకు చేస్తున్న పరిచర్య? దేవుని కోసం. కాబట్టి మనం సిగ్గుపడవసరం లేదు, భయపడవసరం లేదు. ఏ పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడో ఆ పరిచర్య నమ్మకంగా మనం చేసి దేవుని మహింపరచగలిగితే దేవుడు నీ ద్వారా చాలా సంతోషిస్తాడు, నీ కుటుంబాన్ని కూడా అంత గొప్పగా వర్ధిల్లింపజేస్తాడు. పరిచర్య. అందుకు పౌలు అంటాడు కదా, ఆ మాట మనం చూద్దామా? 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ పరిచర్య కోసం పౌలు చెప్తాడండి. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, పూర్వము నేను ఎలాంటి వాడినో తెలుసా? దూషకుడును, హానికరుడును, హింసకుడును, అయితే తన పరిచర్యకు నన్ను నియమించాడు దేవుడు అన్నాడు. పూర్వం నేను ఎలా ఉన్నానో తెలుసా? ఇది నా స్థితి, ఇది నా పరిస్థితి. అయితే దేవుడు వాటన్నిటి నుండి విడిపించాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు, ఆ కరుణ కలిగిన దేవుడు కలువరి శిలువలో నా కొరకు మరణించి
నేను వెళుతుండగా ఆ కృపామయుడు నన్ను కలుసుకొని ఆయన స్వరము విని నన్ను రక్షించుకొని నమ్మకమైన తన పరిచర్యకు నన్ను అప్పగించుకున్నాడు. ఆ పరిచర్య దేవుడు నాకు అప్పగించాడు. ఆ పరిచర్య చేయటానికి దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు ఏ స్థితి వచ్చినా సరే నేను ఆ పరిచర్యలు వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు ఉన్నాను, ఆ పరిస్థితులు వెళ్ళినప్పుడు దెబ్బలు పొందాను, ఆ పరిస్థితులు వెళ్తున్నప్పుడు చాలా కొట్టారు, ఆ పరిచర్యకి వెళ్తున్నప్పుడు చాలా అన్నారు. అయినా సరే దేవుడు నాకు అప్పగించిన ఈ పరిచర్యకు నేను ఎలా ఉన్నాను? నమ్మకముగా నేను జీవిస్తున్నాను. అది అపోస్తలుడైన పౌలు వలె మనం ఉండాలి. మనకి ఏ పరిచర్య సంఘంలో అప్పగించాడా దేవుడు, ఆ పరిచర్య దైవజనులు అప్పగించారా, ఆ పరిచర్య నమ్మకంగా చేద్దాం, దేవుని ఆశీర్వాదాలు మనము పొందుదాం. ఆ విధంగా మంచి పరిచర్య చేస్తూ వచ్చాడు. చివరిది టూకిగా తక్కువలో చెప్పి ముగించేస్తాను. రండి, 5వ వచనం చదువుతారా? 47వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథం 5వ వచనం. ఆయన ఇంకను 1000 మూరల కొలవుగా నేలు మిక్కిలి లోతు, నేను దాటలేనంత నది కనబడెను, దాట వీలు లేకుండా వేదవలసినంత నీరు గల నది ఆయను అన్న మాట ఇక్కడ చూస్తున్నాం. 5వది ఏ లోతు? ఏ లోతు అండి? సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు కాదండి. ఏ లోతు? మిక్కిలి లోతు. ఈ మిక్కిలి లోతు మనం ఏంటో అర్థం చేసుకుందాం, గ్రహిద్దాం. 1000 మూరలు ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. సొలొమోను నుండి యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరాలు. అయితే పరిపూర్ణమైన వ్యక్తిగా ఎవరు కనబడతారు ఇక్కడ మనకి? మనుషుడెవడు పరిపూర్ణ వ్యక్తి కాదు కదా. మనం పరిపూర్ణమా? ఎవడు మనం పరిపూర్ణమా? కాదు. ఎవరు పరిపూర్ణులు? దేవుడు మాత్రమే పరిపూర్ణులు. అందుకే ఇందాక పాడుతూ వచ్చారు కదా, ఉజ్జీవ కీర్తనలో 470వ పాట. ఏ విషయంలో పరిపూర్ణంగా మనం ఎదగాలంట అక్కడ చెప్తూ వచ్చాడు. ప్రార్థనలో, ప్రేమలో, విశ్వాసములో, నిరీక్షణలో, సహవాసములో, పలువిధ పరిచర్యలో పరిపూర్ణముగా ఏమవుదాం? ఫలించేదాం. అది ఉందా? ఉంటే దేవుడు నిన్ను బట్టి ఎంత సంతోషం, ఆహా నా కుమారుడా నా కుమార్తె అని అంటాడు. అందుకు మనం ఫలించాలి. ప్రార్థనలో ఎదుగుతూ రావాలి, ప్రేమలో ఎదుగుతూ రావాలి, విశ్వాసంలో ఎదుగుతూ రావాలి, సహవాసంలో ఎదుగుతూ రావాలి, నిరీక్షణలో ఎదుగుతూ రావాలి. పలువిధ పరిచర్యలో మనము ఫలించాలి, అభివృద్ధి కనబడాలి. ఎహెజ్కేలు అలాగా ఆ పరిపూర్ణమైన ఆ స్థాయికి రావాలి అని చెబుతూ ఆ నది ఎంత పెద్ద నది అయిపోయిందంటే ఏదవలసినంత నది ఆవల ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో తెలిసిన? ఆ నది ఆవల ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో తెలిసిన? జీవవృక్షం అంట సంవత్సరం అంతా కాస్తూ ఉంటుందంట. నెలకొక కాపు. ఈ నెల యాపిల్ అయితే మరొక నెల దానిమ్మ, మరొక నెల మరొక పండు, మరొక నెల అలా ఫలాలు ఫలిస్తుంది. మనం ఎన్ని ఫలాలు ఫలిస్తున్నాం? ప్రేమలో మనం ఫలించాలి, ప్రార్థనలో మనం ఫలించాలి, నిరీక్షణలో మనం ఫలించాలి, విశ్వాసంలో మనం ఫలించాలి, సహవాసంలో మనం ఫలించాలి. ఏ విషయంలో మనం ఫలిస్తూ వచ్చాం? ప్రశ్న వేసుకుందాం. నేనే ఉన్నాను, మీరే ఉన్నాను. నేను ప్రార్థనలో చాలా ఎదుగుతూ వచ్చానండి. ఒకప్పుడు ప్రార్థన చేయడమే రాలేదండి, ఇప్పుడు ప్రార్థనలో ఎదుగుతూ వచ్చా. దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడు విశ్వాసంలో చాలా ఎదుగుతూ వచ్చానండి. నాకు విశ్వాసం సరిగ్గా లేక మందిరానికి వచ్చేవాడిని కాదు. ఒక ఆదివారం వస్తే 4 ఆదివారాలు వచ్చేవాడిని కాదు అంటారా? 3 ఆదివారాలు వచ్చేవాడిని కాదు. ఒక వారం నేను కనబడ్డానా బాగా, మరొక వారం వచ్చేదాన్ని కాదు అన్న ప్రశ్నలు వస్తే ఈసారండి ఈ సంవత్సరం నేను తీర్మానం చేసుకున్నాను, ఎంత విశ్వాసంతో ప్రతి వారం వెళ్తున్నాను ఆదివారం దేవుని మందిరానికి. అంటే ఎదిగావా? ఎదిగావు. ప్రార్థనలో, ప్రేమలో, విశ్వాసంలో, సహవాసంలో మన ప్రేమ ఎలాంటి ప్రేమ అయి ఉండాలి? క్రీస్తు ప్రేమ కలిగి మనం ఉండాలి. క్రీస్తు ప్రేమ అయినా ప్రేమ, మనుషుల ప్రేమ కాబట్టి ప్రేమ. ఏ ప్రేమ మంది? కాబట్టి ప్రేమ. క్రీస్తు లాంటి ప్రేమ కలిగి ఉండాలి. మీరు ఎవరైనా ఎలాంటి వారైనా సరే నేను ప్రేమిస్తా అని క్రీస్తు లాంటి ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ఏంటి తెలిసిన? ఈయన మనోడు, లేక ఇతను మనకు చెందినవాడు కాబట్టి నేను ప్రేమిస్తా అన్న ఇటువంటి ప్రేమలు కాదు. మనం ప్రతి ప్రేమలో మనం ఫలించాలి, ప్రార్థనలో మనం ఫలించాలి, సహవాసంలో మనం ఫలించాలి అనే మాటలు ఇక్కడ చెప్తూ వస్తున్నాడు. కొన్ని రిఫరెన్స్లు చూపిస్తాను చూడండి త్వరగా. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి కృప పొందితేమి అన్నాడు. మరలా చదువుతున్నాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. కృప వెంబడి కృప
పొందితిమి అన్నాడు. తర్వాత ఇంకొక మనం మంచి రిఫరెన్స్ చూపిస్తాం చూడండి. మత్తయి సువార్త 5:48 మీ పరలోకపు తండ్రి ఎవరు? పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణముగా ఉండేదారు. మన పరలోకపు తండ్రి ఎలాంటి వారు? తర్వాత రాస్తూ వస్తాడు కదా, కొలస్సీ పత్రిక 3:14 వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ఏం చేయాలి? ధరించుకొనండి అంటాడు. మరలా చదువుతున్నాను. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ఏం చేయాలి? ధరించుకొనండి అంటాడు. 4 అనుభవాలు చూస్తూ వచ్చాం. ఎజెకియెలుకి ఎన్ని అనుభవాలు నేర్పిస్తూ వచ్చాడు? 1 చీలమండల లోతు, 2 మోకాల లోతు, 3 మొల లోతు, 4 మిక్కిలి లోతు. ఆ మొదటి చీలమండల లోతు దేనికి గుర్తుంది? దేవునితో నడవడానికి. మోకాల లోతు దేనికి? ప్రార్థనకు. మొల లోతు దేనికి? పరిచర్యకు. మిక్కిలి లోతు దేనికి? పరిపూర్ణత. ఇప్పుడు చెప్దాం, దేవునితో నడవటం, ప్రార్థన చేయటం, పరిచర్య చేయటం, పరిపూర్ణతలోకి రావాలి. పరిపూర్ణతలోకి మనము రావాలి. అప్పుడు మన ద్వారా దేవునికి మహిమ, దేవునికి సంతోషము కలుగుతుంది. రండి ప్రార్థిద్దాం.